ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏంటి అని చెప్పేసి చూస్తున్నారా? సో మాకైతే శ్రీవారి నుండి అయితే పిలిపొచ్చింది. సో దర్శనానికి అయితే వెళ్తున్నాం తిరుమలకి. సో టోకెన్స్ తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆటో అయితే వచ్చేసింది. ఇంకా భూదేవి కాంప్లెక్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆటో ఎక్కినప్పటి నుంచి అయితే ఒక మంచి ఫీల్, ఒక మంచి ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఇంకా భూదేవి కాంప్లెక్స్ అయితే అస్సలు ఖాళీయే లేదు. మేము 12కి వెళ్తే మాకు టోకెన్స్ వచ్చేసరికి 3 అయింది అరౌండ్. ఇంకా అలా టోకెన్స్ తీసేసుకొని ఇంకైతే మేము స్టార్ట్ అయ్యాము. వీడియో ఏంటి ఇలా ఊగుతుందని చెప్పేసి చూస్తున్నారా? ఉన్నారు కదండి నా ఫ్రెండ్స్ ఊపడానికి. అసలు వీడియోస్ కూడా సరిగ్గా తీసుకొని ఇవ్వలేదు, కానీ నా వీడియోగ్రాఫర్ వీడియోస్ అయితే బాగా తీసింది. సో ఇంకా కొబ్బరికాయ అయితే తీసేసుకుని అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎక్కడన్నా ఖాళీ ఉంటుందేమో కానీ అలిపిరి కొబ్బరికాయ కొట్టే దగ్గర అయితే అస్సలు ఖాళీ అంటే ఖాళీ ఉండదు, అంత రష్ ఉంది. ఇంకా పక్క నుంచి అందరు కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ పక్క నుంచి మొత్తం తీసేస్తున్నారు. బట్ అయినా ఇంకా అలా కొబ్బరికాయలు అయితే కొట్టేసి మా ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఒక మంచి ఫీల్, ఒక ఎగ్జైట్మెంట్తో అయితే అందరం ఉన్నాము. నా వీడియోగ్రాఫర్ చూడండి ఎంత పెద్ద వీడియో అయితే తీసిందో. ఇంకా అలా ఇంకా మా జర్నీ అయితే మొదలెట్టబోతున్నాం ఇక్కడ నుంచి. సో ఇంకా అలా పైకి ఎక్కేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. బట్ ఇక్కడ ఉన్నంత రష్ అయితే మెట్లు ఎక్కుతున్నంతసేపు అయితే అసలు లేదు. సో ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం వచ్చాం కాబట్టి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ అలా అయితే వెళ్ళాము. సో ఇంకా ఫ్రెండ్స్తో తిరుమల అంటే ఇంకా అసలు ఆ ట్రిప్పే చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ కొన్ని స్నాప్స్ తీసేసుకుని స్టార్టింగ్ ఒక టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. స్టార్టింగ్ ఆ గోవింద నామం పెట్టారు, అసలు అది ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా అక్కడ దర్శనం చేసేసుకుని గోశాలకు వెళ్ళి ఇంకా అక్కడ కృష్ణుని కూడా దర్శనం చేసుకుని స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ గోపురం కూడా అయితే వచ్చేసింది. ఇంకా ఆ గోపురం చూసినప్పటి నుంచి ఇంకా మంచి ఫీల్, చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు దేవుని చూస్తామా అని చెప్పి. ఇంకా వెళ్తున్న దారిలో ఇలా జింకలు, బర్డ్స్, చాలా యానిమల్స్ ఇవన్నీ కనిపించి మైండ్ ఇంకా రిఫ్రెష్ అయితే అయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎక్కుతున్నంతసేపు. స్టార్టింగ్ కొన్ని స్టెప్స్ చాలా ఎనర్జెటిక్గా అయితే ఎక్కేసాము. బట్ ఎక్కుతున్న మధ్యలోకి వచ్చేసరికి చాలా అంటే చాలా, అంటే ఫస్ట్లో ఉన్నంత యాక్టివ్నెస్ అయితే లేదు. బట్ ఇంకా ఫ్రెండ్స్ అలా వెళ్ళడం ద్వారా ఇంకా కొంచెం మైండ్ రిఫ్రెష్ అయ్యి అలా అయితే ఎక్కేసాము. ఇంకెక్కుతున్నంతసేపు అయితే తింటూనే ఉన్నాం మేమైతే. నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నా, నేనైతే తింటూనే ఉన్నాను మోస్ట్లీ. మామిడికాయలు అని చెప్పేసి, పానీపూరి, అది ఇది అని చెప్పేసి ఫుల్గా అయితే తినేసాము. ఇంకా అలా ఫ్రెండ్స్ అందరం ఫుల్ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ, నా ఫ్రెండ్ అయితే నన్ను ఎత్తుకొని కొన్ని స్టెప్స్ కూడా ఎక్కింది. అది భలే ఆశ్చర్యం అనిపించింది. బట్ ఆ వీడియో అప్లోడ్ చేద్దామంటే బాగోదు అని చెప్పేసి అప్లోడ్ చేయలేదు. కానీ ఫుల్ పైన అయితే మొత్తం మంచుతో నిండిపోయింది. కింద చూస్తే మిడిల్ వరకు అయితే వచ్చేసాము. కానీ మేము ఎప్పుడు తిరుమల వచ్చినా మేమైతే మార్నింగే స్టార్ట్ అయ్యేవాళ్ళం తిరుమల స్టెప్స్ ఎక్కడం. బట్ ఈసారి అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. సో సగం దూరంకి వచ్చేసరికి మిడ్ నైట్ అయితే అయిపోయింది. సో ఆ కొండ నుంచి వాటర్ అయితే ఫ్లో వస్తూనే ఉంది. బట్ అలా ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందని అయితే మా ఎవరికి అర్థం కాలేదు. ఇంకా ఘాట్ రోడ్లో పక్క నుంచి బస్సెస్ వెళ్తుంటే అదొక భయం, ఏమవుతుందా అని చెప్పి. కానీ ఫ్రెండ్స్ అందరం ఇంకా అలా చిల్ అవుతూ చలికి వణుకుతూ అయితే వెళ్ళాం. సో ఫైనల్గా స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇంకా లాకర్స్కి అయితే వెళ్ళిపోయి లాకర్ అయితే తీసుకుని రెడీ అయిపోయి దర్శనం అయితే వెళ్ళాము. దర్శనం కూడా అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫస్ట్ లైన్ దర్శనం అయిపోయి బయటికి రాగానే దేవుడు సేవ అయితే చేస్తున్నారు. అసలు ఆ క్రౌడ్ ఉంది ఆ సేవ చూడడానికి. ఫస్ట్ టైం నేనైతే చూడడం చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇంకా మా గోవిందుడి దర్శనం అయితే అయిపోయింది. గోవిందా గోవిందా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా.